ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తరహా చట్టాలు భారత్లోనూ రానున్నాయా? మన దగ్గర సోషల్ మీడియా నిషేధం కానుందా? ఈ క్రమంలోనే ప్రధాని మోదీ హింట్ ఇచ్చారా? సోషల్ మీడియా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందా? పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు అనేక దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాలు వయోపరిమితిని తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ కీలక ప్రతిపాదన చేసింది. పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని వయసు పరిమితిని తీసుకొస్తామన్నారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా డెర్ లేయన్. తమ పిల్లలను నిజమైన ప్రపంచంలో పెరిగేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఆస్ట్రేలియా కొత్త నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించకుండా ప్రముఖ ప్లాట్ఫామ్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేధింపులు, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం వంటి సమస్యలను తగ్గించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. భారత్ లో కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలనే చర్చలు పెరుగుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బహుశా ఈ నియమాలు మన దేశంలో కూడా అమలవుతాయా? మోదీ హింట్ ఇచ్చారా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. के इस सामर्थ्य को कई गुना बढ़ा सकता है। एक्सेलेंसी, मैं तो हमेशा बराबर आपको फॉलो करता हूं और उसमें भी आईटी और सोशल मीडिया की दुनिया में जिस प्रकार से आप कानूनों में बदलाव ला रहे हैं, समाज को बचाने के लिए काम कर रहे हैं, वो दुनिया के लिए एक बड़ा इंस्पायरिंग है। हम आपसे बहुत कुछ उसमें से ले रहे हैं। ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా అడుగులు వేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మన దేశంలో కూడా సోషల్ మీడియా వినియోగాన్ని కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.